నమస్తే. జనసేన నాయకుడైనటువంటి చంద్రలాల్ కుర్ర చంద్రలాల్ అన్నటువంటి వ్యక్తి మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కొన్ని కామెంట్లు చేయడం జరిగింది సోషల్ మీడియాలో. ఇక విపరీతంగా రెచ్చిపోతూ ఇక నా అంత మొగోడే లేడు, నేను ఏమైనా నడుస్తుంది, సోషల్ మీడియాలో ఏ విధమైనటువంటి కామెంట్ చేసినప్పటికీ కూడా అది నేను పెద్ద వైరల్గా మారుతాను, నాకు పేరు వస్తుంది కావచ్చేమో, జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గుర్తుపడతాడు కావచ్చు అని చెప్పేసి కొంత అతిగా బిహేవ్ చేసిండు. ఎవరిపైన? రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి పైన. సో రేవంత్ రెడ్డి అయినా పర్వాలేదు, ఇంకే రాజకీయ నాయకుడైనా, ఇంక ఎమ్మెల్యే అయినా, ఈ మంత్రి పైన అయినా కానీ ఎవరు ఇటువంటి వ్యాఖ్యలు చేసినా ఎవరు కూడా సమర్థించేటువంటి ప్రయత్నం చేయకూడదు దయచేసి. ఫస్ట్ చెప్తున్నా, ఈయన మాట్లాడినటువంటి మాటలు ఒక అహంకార పూరితంగా, ఒక ఆవేశపూరితంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అరే రేవంత్ రెడ్డి బిడ్డ నిన్ను బలిస్తాం, నిన్ను బలిస్తాం. ఏడిదిరా గొర్రె అమేక బలియడానికి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నేను బలిస్తాం, అడ్డంగా నరికేస్తామని చెప్పేసి ఒక అహంకార పూరితంగా మాట్లాడేవేంటిది? జనసేన నాయకుల యొక్క జోలికి వచ్చిన బిడ్డ, నిన్ను నేను వదిలిపెట్టాం, నిన్ను బలిస్తాం. తెలంగాణ ప్రాంతంలో ఉంటూ ఆంధ్ర నాయకుల యొక్క ఎంగిలి మెతుకులు తింటున్నటువంటి ఇటువంటి కుర్ర చంద్రలాల్ అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి కామెంటు ఇలా కుర్ర చంద్ర లాంటి ఒక్క వ్యక్తే కాదు, సోషల్ మీడియాలో ఎక్కడ ఓపెన్ చేయలు కాక ఆ మంత్ర లేకపోతే ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా ఓ గౌరవప్రదమైనటువంటి ఉద్యమకారుడు అనేటువంటి వాళ్ళ తేడాలు ఏమి లేవు. నోటికి ఎంత వస్తే మాట్లాడుతున్నటువంటి తీరు కనబడతా ఉన్నది. సో నిన్నటి వరకు విమర్శలు ఎదుర్కొన్నటువంటి పోలీసులు ఎట్టకేలకు ఈయన తీసుకుపోయి బొక్కలు వేసిండు, రిమాండ్కు తరలించులు, అరెస్ట్ చేసిండు, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిండు. సోషల్ మీడియాలో ఎవరైనా అగ్రెసివ్గా ఆగ్రహంతో రెచ్చగొట్టేటువంటి పోస్టులు పెడితే తాటదిస్తాం, చట్టం తన పని తాను చేసుకోపోతుంది, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనటువంటి విధానం కాదు అంటూ వాళ్ళు పోలీసులు సైతం కూడా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాటదిస్తామంటూ. ఏం వ్యాఖ్యలు అవి? మరి ఇప్పటి వరకు నిన్నటి వరకు ఇటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని ఎందుకు మీరు అదుపులోకి తీసుకోలేదు అంటూ కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో పోలీస్ శాఖ పైన కొంతమంది ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో ఎట్టకేలకు కుర్ర చంద్రలాల్ అన్నటువంటి ఈ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది దేవరకొండ నియోజకవర్గం అని చెప్పేసి తెలుస్తా ఉన్నది. సరే అయితే కావచ్చేమో, నీకు పవన్ కళ్యాణ్ అభిమానం ఉన్నట్టయితే నీ అభిమానాన్ని మలిసి ఎక్కడైనా పెట్టుకోండి, తప్పేం లేదు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఉండొచ్చు, అభిమానులు ఎవరికైనా ఉంటారు, అభిమానించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారు. కానీ ఈ విధంగా ఒక నలుగురిని చూసి రెచ్చిపోయి నాలాంటి తోపే లేడు, ఇక నేనే ఇక తోపునిగా, నేనేం మాట్లాడినా చెల్తుంది, నేను ఎట్లా మాట్లాడినా చెల్తుంది అంటే చట్టం తన పని తను చేసుకొని పోతుంది. ఇలా ఆంధ్ర నాయకుడైనటువంటి వ్యక్తి కోసం ఇలా తెలంగాణ వాదులు ఈ విధమైనటువంటి కోసుకోవడం ఏందో అర్థం కావట్లేదు. సరే, ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు కూడా సమర్థించకూడదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏ విధంగా భయం లేకుండా, ఓ భక్తి లేకుండా, ఓ గౌరవం లేకుండా ఆడ ఉన్నటువంటిది ఏ స్టేజ్ అని ఉండని ఏమైనా కానీ కాక ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటువంటిది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి కదా. సరే, ఏదైనా కానీ ఒక లిమిట్ ఉంటుంది, ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి వరకు మాత్రమే పరిమితం కావాలి తప్పించి సోషల్ మీడియా ఉంది కాబట్టి ఏదైతే అది మాట్లాడతామని చెప్పేసి దీనికి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి దానికి ఒక మ్యూజిక్ వేసిండు, ఒక ఓజీ మ్యూజిక్ అనుకుంటా. ఓజీ అంటే మరి అదేందో, మరి ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనేదో మొన్న కేటీఆర్ చెప్తాను, అదేనో ఏందో మనకు తెలియదు. కానీ ఆ పవన్ కళ్యాణ్ మ్యూజిక్ పెట్టి ఇక సోషల్ మీడియా విపరీతంగా వైరల్ చేస్తే ఏమున్నది, ఇప్పుడు పోయి బొక్కలు దోషులను బొక్కలు ఇరవై అంటారు, ఇక అంతకన్నా మిక్కిలు ఏమీ లేదు కదా. విమర్శల పాలకు కూడా కావడం జరిగింది పోలీస్ శాఖ. గతంలో మొన్న ఏదో మేడిపల్లి స్టార్ అనేటోని తీసుకుపోయి ఇక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎక్కడికక్కడ సాఫ్ చేసిన తర్వాత కాసేపు పొంగిండు, బాయిలోనే బల్లికి అని చెప్పేసి మంగ్లీ సాంగ్ని కొంత రీమిక్ చేసి కొన్ని ఒక బూత్ మాటలతోటి దాన్ని రీమిక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే తీసుకుపోయి బొక్కలేసిండు. సో అటువంటి పరిణామం రావాలా? ఇప్పుడు సోషల్ మీడియా, ఇన్స్టా ఉంది, ఫేస్బుక్ ఉంది, నాకు ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఇట్లా మాట్లాడినట్టయితే నేను ఫేమస్ అవుతా అని చెప్పేసి అనుకుంటే ఇది ఫేమస్ కాదు, ఇక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది. సో ఒకసారి చూసుకోవచ్చు, ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఈ చంద్రలాల్ని నిన్ననే టాస్క్ ఫోర్స్
టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఆయన ఏం మాట్లాడింది అనేది కూడా ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇగో ఏం మాట్లాడిండు, ఒక ముఖ్యమంత్రి పైన ఈ విధమైనటువంటి మాటలైతే సరైనటువంటి కాదు. చూసినావు కదా ఏంటిది, మరోసారి వినండి. ఆయన ఏమంటా ఉన్నాడంటే, బలిష్టం బిడ్డ నిన్ను మా జనసేన నాయకుల యొక్క జోలికి మీ జనసేన నాయకులు ఏమన్నా అక్కడి నుంచి ఏమన్నా మొగిలి నుంచి ఏమన్నా ఊళ్ళు పడ్డరా, లేకపోతే భూములకి మొత్తం ఇట్లా మొలకెత్తుకుని బయటకు వచ్చిందా? జనసేన నాయకులతో పెట్టుకోవడం ఏంటి? తప్పు చేస్తే ఎవరికైనా తాటా తీసుడే, పోలీసులైనా ఇంకెవరైనా. రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని అట్ట అంటారు. పోలీసులు నిజంగా కూడా యాడ్సప్ చెప్పాలి. సరే కొంత లేట్ అయినప్పటికీ కూడా పట్టుకున్నారు. ఇంకోళ్ళు ఇట్లాంటి పోస్టులు పెట్టరు. ఒకసారి మరోసారి వినండి. అరే పోరే అనుకో, అరే రేవంత్ రెడ్డి ఏ మీ తమ్ముడా లేకపోతే ఇంకేమన్నా నీకు ఇది కాదు కదా, ఇది సరైనటువంటిది కాదు. ఈ యొక్క ముఖ్యమంత్రిని కాదు, ఏ ముఖ్యమంత్రిని కూడా అట్లాంటి పదాలతో దూషించకూడదు. ఒకసారి పోలీసులు కూడా వాళ్ళు కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. తెలంగాణ పోలీస్ ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో గౌరవ సీఎం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కుర్ర చందర్లాల్ అనే వ్యక్తిపై కేసు నెంబర్ 385/2026 కింద వాళ్ళు ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించినటువంటి తెలంగాణ పోలీసులు సోషల్ మీడియాలో మితిమీరిన వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలి కదా, ఇంకిత జ్ఞానం మర్చిపోవద్దు, ఇలా చేస్తే చట్టం పని తనం చేసుకుంటూ పోతుందంటూ ఇక్కడ ఈ పోస్టును కూడా క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. ఊచలు లెక్క పెట్టాలి. మళ్ళీ ఇంకొకటి చేయడు కదా, ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో గౌరవ ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కుర్ర చందర్ అన్నటువంటి వ్యక్తి ఇతనే కేసు నెంబర్ క్రైమ్ నెంబర్ కూడా 395 ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేసిండు. సోషల్ మీడియాలో ఇంకెవరు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసినా కానీ ఇటువంటి పరిణామమే ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జాగ్రత్తగా మనం అన్ని మనకు చాలా మంది లైకులు కొడతా ఉన్నారు కదా, చాలా మంది షేర్ చేస్తూ ఉన్నారు కదా, చాలా మంది మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు కదా అన్నటువంటి మితిమీరినటువంటి ఉత్సాహంతో ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తే రేపు ఇబ్బంది పడేది మీరే. ఇక నీకు పవన్ కళ్యాణ్ వస్తాడో లేకపోతే పవన్ కళ్యాణ్ వల్ల అన్న వస్తాడో అని చెప్పేసి ఇంక ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను జైలుకు పోతే నన్ను ఆదరిస్తారు, నాకు చాలా ఫేమ్ వస్తుంది అని చెప్పేసి ఇటువంటి వాళ్ళు చాలా చీడపురుగుల వీళ్ళు. ఒక ముఖ్యమంత్రినే ఇట్లాంటి మాటలతోటి మాట్లాడుతూ ఉన్నారంటే రేపు ఏ విధమైనటువంటి ఇక సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒకసారి అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి పైన ఈ విధమైనటువంటి భయం లేకుండా మాట్లాడుతున్నటువంటి వీళ్ళు రేపు ఉన్నటువంటి ఇంటి పక్క మెట్టులతో పొరుగులతో వీళ్ళతో చాలా ప్రమాదమే. ఒక హెచ్చరిక లాంటిది ఉండాలనేటువంటి అవసరం ఉన్నది. పోలీసులు సైతం కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటేనే రేపు ఇటువంటి సోషల్ మీడియాలో ఇట్లాంటి అగ్రెసివ్ ఇట్లా రెచ్చగొట్టేటువంటి పోస్టులు ఒక ముఖ్యమంత్రిని ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు కొంత తగ్గేటువంటి ఒక అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంకా రెచ్చిపోతారు. ఇన్ని తల నరకేస్తామని చెప్పేసి అన్నప్పుడే ఏం చర్యలు తీసుకోకపోతే ఇంటి ముంగడికి వస్తే అరే రేవంత్ బయటికి రారా తల తీసేస్తామని చెప్పేసి ఇంకోటి అన్నాడు అనుకో, ఇక ఇది ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఒకసారి ఆలోచించాలా, మాట్లాడేటప్పుడు నాలుక నోరు అదుపులో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.